స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. కర్నూలు జిల్లా నుంచి సార్. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సార్, శ్రీశిశు సంక్షేమ శాఖలో మేము మిషన్ వాత్సల్య స్కీమ్ అనే స్కీమ్లో 1098 చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఇది చిన్నపిల్లల సమస్యలపైన పనిచేసే ఒక టోల్ ఫ్రీ నెంబర్ సార్. ఈ టోల్ ఫ్రీ నెంబర్లో దాదాపు మేము 8 మంది ఎంప్లాయీస్ ఉన్నాం సార్. అయితే 8 మంది జూలై 2023 7వ తేదీన రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయినాం సార్. అప్పటి నుంచి దాదాపుగా 15 నెలలు విధులు కొనసాగిస్తున్నాం 24/7గా. అయితే మాకు 15 నెలల తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అందరు అధికారులు కలిసి మమ్మల్ని అక్టోబర్ 8వ తేదీ 2024న టర్మినేషన్ చేసినారు సార్. విధుల నుంచి వితౌట్ ఇంటిమేషన్, అంటే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించినారు. అయితే తొలగించినా కూడా మాకు ఎలాంటి ఈరోజు కూలి పని చేసుకునే వాళ్ళకు రోజు పోతే 500 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారు. మాకు బాండెడ్ లేబర్ కంటే ఎక్కువ హీనంగా చూసి మాకు ఎలాంటి జీతభత్యాలు చెల్లించకుండా, అదేవిధంగా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఇప్పటికి కూడా స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని దాదాపు 10-15 సార్లు కలిసి విన్నపించుకున్నాం సార్. అయితే ఎవరి నుంచి మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు. ఇప్పుడు మేము వచ్చిన పర్పస్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారి ద్వారా, అదేవిధంగా సీఎం సార్ ద్వారా ఏమైనా న్యాయం జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రాముడు సార్. నేను కూడా ఐసిడిఎస్లో చైల్డ్ హెల్ప్ లైన్ 1098లో పనిచేసినాను. 15 నెలలుగా మేము పనిచేసినా ఎటువంటి జీతాలు మాకు ఇవ్వలేదు. ఇందులో ఇంకా ఏంటంటే పనిచేసేటప్పుడు పిల్లల్ని రెస్క్యూ చేసే సమయంలో వాళ్ళు ఎక్కడున్నా కూడా మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని, అంటే మా డబ్బులే పెట్టి వాళ్ళ కోసం రెస్క్యూ చేసి ఎంతో పనిచేసినాము. మాకు జీతాలు రాలేదు, మేము పెట్టుకున్న డబ్బులు రాలేదు. అదేవిధంగా మేము ఇంతవరకు ఎందుకు కోర్చుకున్నామంటే ఇది ఇంకా లైఫ్ టైం ఉంటుంది, మనం చేస్తూ ఉంటాము అన్న ఉద్దేశంతో అట్నే కంటిన్యూ చేసినాము. అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించినారు. మా డబ్బులు మాకు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేదు. కాబట్టి ఈ విధంగా డిప్యూటీ సీఎం గారిని కలిసి మా యొక్క సమస్యను తెలియజేసుకొని ఏదైనా జీతాలు పొందుకోవడము, అదేవిధంగా ఈ ఉద్యోగ భద్రత కోసమని కలవడం జరిగింది సార్. థ్యాంక్ యూ.